ప్రజల భద్రత రక్షణలో నిరంతరం కృషి చేస్తున్న సూర్యాపేట పోలీసులు 20 లక్షల విలువైన 102 మొబైల్స్ బాధితులకు అందజేసిన సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ ఐపీఎస్ సూర్యాపేట జిల్లాలో 14వసారి బాధితులకు మొబైల్ అందజేత సంవత్సర కాలంలో 1846 మొబైల్స్ రికవరీ చేసి ఇప్పటి వరకు 4,80,00,000 విలువైన ఫోన్స్ రికవరీ చేసి బాధితులకు అందజేసిన ఎస్పీ నరసింహ ఐపీఎస్ మాట్లాడుతూ అత్యాశకు దురాశకు పోతే సైబర్ మోసం తప్పదు. రోడ్డు ప్రయాణ సమయంలో హెల్మెట్ సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. మహిళా బాలల భద్రతకు ప్రాధాన్యత ఇస్తున్నాము. డ్రగ్స్ గంజాయిని మన సమాజం నుండి వెలివేయాలి అని ఫోన్ బాధితులకు చక్కని సందేశం ఇచ్చారు. సైబర్ మోసాలను తగ్గించాలంటే సమాజంలో మంచిని సమర్థించాలి, చెడును ప్రశ్నించాలి. అప్పుడే మనం భావితరాలకు ఆరోగ్యవంతమైన సమాజాన్ని అందించగలుగుతామని, సమాజంలో చెడు ఎక్కువ జరుగుతున్న అసాంఘిక కార్యకలాపాలు ఎక్కడ జరుగుతున్న సమాచారం ఇవ్వాలి, మీ బాధ్యతగా వ్యవహరించాలి అని, అపరిచితులకు వ్యక్తిగత వివరాలు చెప్పవద్దని, డిజిటల్ అరెస్టులు నమ్మవద్దని అన్నారు. ప్రతి పౌరుడు యూనిఫామ్ లేని పోలీస్ అని కొనియాడారు. ప్రజా భద్రతలో అనుక్షణం కృషి చేస్తున్న పోలీసులకు సమాచారం ఇవ్వాలని, మీ వివరాలు గోప్యంగా ఉంచుతామని అన్నారు. మొబైల్ బాధితులు పోలీస్ శాఖకు ధన్యవాదాలు తెలిపి ఫోన్ రికవరీ చేసి అందించిన సంబంధిత అధికారులకు ఎస్పీ నరసింహ ఐపీఎస్ పోలీస్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. గ్రామాలలో డోర్ టు డోర్ అవేర్నెస్ చేస్తాను కూడా మేము ముందర ఉన్నాం. నా పేరు కట్టాసరాజు, నేను మల్లనసూరు జిల్లా స్టాఫర్ని. మాది పెన్సాడు మండలం మాచారం గ్రామం. నా సెల్లు 5వ తారీఖు నాడు పోయింది. హైదరాబాద్ సెక్రటరీ ఒక మంత్రి గారు కలిసిన నైట్ అయింది. వ్యవస్థకు మనం చాలా వరకు సెల్యూట్ చేయాల్సిన అవసరం ఉన్నది. కాబట్టి ఒక 5 రోజులే నా సెల్లు దొరికినది. దీంట్లో ఉన్న నెంబర్లు పెద్ద పెద్ద నెంబర్లు, కానీ సరే ఆ సిమ్ తీసేసి అయిపోయింది. కానీ ఈ ప్రోగ్రామ్ చాలా బాగుంది. ఉమ్మడి నల్లగొండ జిల్లాలో మరి ఇలాంటి ప్రోగ్రాంలు వస్తున్నాయో కావట్లే, కానీ సూర్యాపేట జిల్లా మాత్రం మొట్టమొదటిలో ఎస్పీ గారు మీరు మాత్రం చాలా ధన్యవాదాలు సార్. గారికి మనందరి పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వివిధ ప్రాంతాలలో ప్రజలు పోగొట్టుకున్నటువంటి సెల్ ఫోన్లని ఈ సిఈఐఆర్ అప్లికేషన్ ద్వారా మనం ఈరోజు 100 ఫోన్లను రికవరీ చేసి వాళ్ళకు అందించే కార్యక్రమం పెట్టుకున్నాం. సూర్యాపేట జిల్లాలో 2025 జనవరి నుంచి ఇది 14వసారి మనం దాదాపు 1742 ఫోన్లని మనం రికవరీ చేసి ప్రజలకు అందించడం జరిగింది. ఈ సిఈఐఆర్ పోర్టల్ పెట్టినప్పటి నుంచి 2446 ఫోన్లు, వీటి విలువ సుమారుగా 4,89,00,000 విలువ చేసే ఫోన్లని మనం సూర్యాపేట ప్రజానికానికి మనం పోలీసు ప్రత్యేకంగా చొరవ తీసుకొని రికవరీ చేసి అందించడం జరిగింది. ఈ సందర్భంగా అందరికీ, ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్కరికి కూడా అందరికీ సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండాలి, సైబర్ నేరాల బారిన పడొద్దు, మీరు జాగ్రత్తతో ఉండాలి అని చెప్పి వారిని విన్నవించడం జరిగింది. అదేవిధంగా రోడ్డు ప్రమాదాలు ఈరోజు 2 వీలర్ మీద 4 వీలర్ మీద పోతున్న క్రమంలో అనేక రోడ్డు ప్రమాదాలు జరిగి మనుషులు చనిపోతూ ఉన్నారు, విలువైన జీవితాలను కోల్పోతూ ఉన్నాం. వీటన్నిటినీ ఈ అరైవ్ ఎలైవ్ ప్రోగ్రాం ద్వారా అవేర్నెస్ తీసుకొని వచ్చి వాళ్ళు ఏ విధంగా డిఫెన్సివ్ డ్రైవింగ్ సిస్టమ్ని అలవాటు చేసుకోవాలో చెప్పినాం. ప్రతి ఒక్కరు హెల్మెట్ ధరించాలి, కారులో కూర్చున్న ప్రతి ఒక్కరు సీట్ బెల్ట్ ధరించాలి, రాంగ్ రూట్లో వెళ్ళొద్దు, అతివేగంతో వెళ్ళొద్దు, తాగి బండ్లను నడపొద్దు అనేటువంటిది వాళ్ళకు సూచించడం జరిగింది. అదేవిధంగా సూర్యాపేట జిల్లాలో మహిళల పట్ల, బాలబాలికల పట్ల ఎవరు కూడా అనుచితంగా ప్రవర్తించినా, బాలబాలికల పట్ల ఎవరైనా నేరాలు చేసినా చాలా తీవ్రమైనటువంటి నేరాలు ఉంటాయి, శిక్షలు ఉంటాయని చెప్పడం జరిగింది. అదేవిధంగా గంజాయి రహిత సూర్యాపేట జిల్లా స్థాపనకి వీరంతా కృషి చేయాలని వాళ్ళకు వేడుకోవడం జరిగింది. ప్రతి సమాజంలో ఎవరైనా గంజాయి వాడుతున్నట్లయితే పోలీస్కి 1908 ద్వారా తెలియజేయండి, వాళ్ళ మీద నిఘా పెట్టి పట్టుకుంటామని చెప్పడం జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి సూర్యాపేట జిల్లా అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ వాళ్ళందరూ కూడా వాళ్ళ ఏరియాకి పోయి తోటి సమాజాన్ని అవేర్నెస్ చేయాలని కోరడం జరిగింది. ఇది ఈ 2025 నుంచి 14వసారి మనం 100 ఫోన్లకు పైగా వాళ్ళకి మనం అందించడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఎవరైనా ఫోన్లు పోగొట్టుకున్నట్లయితే ఇమ్మీడియట్లీ సిఈఐఆర్ పోర్టల్లో నమోదు చేసుకోండి. ఒకవేళ మీకు ఏ విధంగా నమోదు చేసుకోవాలనో తెలియకపోతే దగ్గరలో ఉన్న పోలీస్ స్టేషన్కి వెళ్ళండి. సైబర్ వారియర్ అనేటువంటి ఆఫీసర్ ఉంటారు, ఆయన కలిస్తే ఆయన మీకు ఖచ్చితంగా హెల్ప్ చేస్తాడు అని చెప్పడం జరిగింది. అదేవిధంగా ఈ సైబర్ నేరాల పట్ల జాగ్రత్తతో ఉంటూ
యూపీఐ పేమెంట్స్ చేసేటప్పుడు ఎవరికి కనపడకుండా, ఎవరికి పిన్ నెంబర్ తెలియకుండా ఉండేటట్టు జాగ్రత్త పడమని సూచించడం జరిగింది. అందరూ సార్ ఒక్కొక్కరు సీరియస్ 100 సార్ 85 నా పేరు రమేష్ అండి. ఈ మొబైల్ మా బాబు మార్కెట్లో పోగొట్టాడు. అయితే నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి శ్రీనివాస్ సార్ని దాన్ని సంప్రదించాను. సార్ ఈ యొక్క మొబైల్ మళ్ళీ నాకు ఇప్పించినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రత్యేక ధన్యవాదాలు. సెల్ ఫోన్లు పోగొట్టుకున్న దానికంటే చాలా ఈ సమాజానికి పౌరులు బాధ్యత మెరుగే విషయంలో చక్కటి విషయాలు చెప్పడం జరుగుతుంది. ముఖ్యంగా మన ఎస్పీ గారు సూర్యాపేట జిల్లాకి ఆఫీసర్లు వచ్చిన తర్వాత అనేకమైనటువంటి రుగ్మతల పైన అవేర్నెస్ని తీసుకురావడం అనేది జరుగుతూ ఉంది. నేను ఈ మధ్యకాలంలో 36 వార్డులో ఎస్పీ గారు భద్రతా వారోత్సవాలు కానీ, డ్రగ్స్ కానీ, మహిళల పట్ల జరుగుతున్నటువంటి నేరాలు, ఘోరాలు కానీ, సైబర్ నేరాల మీద చాలా కులంకుషంగా ఉన్న 150 మంది ప్రజలకి, చదువుకున్నటువంటి వాళ్ళకి వివరించడం జరిగింది. దాని పట్ల కూడా మనం కూడా పోలీసులతో పాటుగా ఎవరైతే ఇన్ఫార్మింగ్ పోలీసులుగా మనం భావిస్తున్నటువంటి మనం కూడా ఈ సమాజంలో ఉన్నటువంటి అనేక హానికరమైనటువంటి విషయాల పట్ల చాలా జాగ్రత్తగా ఉండేదానికోసం ప్రయత్నం చేయాలని, ఆ రకమైన ప్రయత్నంలో మేము కూడా మా వంతు బాధ్యతగా ఆ రకంగా వెళ్తామని చెప్పి తెలియజేస్తూ, మీరు ఇంకా చాలా గ్రామాల్లో ఇప్పటికీ కొలువేపుతున్నది. ఇంకా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నట్లు ఇక్కడ పెరుమాడ మండలం చెప్తున్నారు. ఆ పెరుమాడ మండలం ఇప్పటికీ చాలా కట్టుదిట్టమైనటువంటి చర్యల వల్ల చాలామంది